హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి సిఎఫ్ ది డేలో భాగంగా ఈరోజు మనం జనవరి 6వ తేదీ 2026 సంవత్సరం నాటి ఎంసీకి చూడబోతున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది. మరి ఇది చూడబోయే ముందుగా ఈరోజు ప్రశ్న ఏమంటే, పాసర్లపూడి బ్లో అవుట్ ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నారు. పాసర్లపూడి బ్లో అవుట్ ఏ సంవత్సరం జరిగింది అనేది మన క్వశ్చన్. దీనికి ఆన్సర్ కమెంట్ చేయండి. రేపు ఈ యొక్క క్వశ్చన్ మీద వివరణ ఉంటుంది. ఓకే, మరి చూస్తే ఈరోజు క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. అనుకున్న విధంగానే ప్రతిరోజు ఒక బిట్, ఎక్సలెంట్ బిట్, అది కూడా ఆశామాషి బిట్ కాదు, చాలా ఎక్సలెంట్ బిట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం వచ్చేసి కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉందన్నమాట. ఆ కేంద్రం ఎక్కడుందంటే కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఎక్కడుందో కూడా తర్వాత చూద్దాం. బి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో ఏకైక పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ అంటున్నాడు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక పులుల సంరక్షణ కేంద్రం వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్. సి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గల ప్రదేశం ఏదంటే రామప్ప టెంపుల్ అంటున్నాడు. చెప్పే బిట్ ఆశామాషి బిట్ కాదు మిత్రమా, నోట్ చేసి పెట్టుకుని ఇవన్నీ కూడా కావాలండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్లో ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రదేశం ఏంటంటే రామప్ప టెంపుల్ అంటున్నాడు. డి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో ఏకైక రామ్సర్ సైట్, ఏకైక అన్ని కూడా ఏకైకలే, ఏకైక రామ్సర్ సైట్ ఏదంటే పులికాట్ లేక్, పులికాట్ సరస్సు అంట. మరి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఇది మనకు 5 పాయింట్స్ ఉన్నాయి. పై స్టేట్మెంట్స్లలో ఎన్ని సరైనవి? ఇది మిత్రం బిట్ అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఏదైనా సరే కావచ్చు, లేదా మీరు బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఏది ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా ఇక బిట్లన్నీ ఉండి తీరాల్సిందే. అటువంటి టాప్ మోస్ట్ బిట్లు మీకు గుర్తుగా ఉంటాయనే ఉద్దేశంతో ఒకే మోడల్ క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ద ఓన్లీ ఎలిఫెంట్ శాంక్చురీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ద ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్. The only UNESCO World Heritage Site in Andhra Pradesh is Ramappa Temple. The only Ramsar site in Andhra Pradesh is Pulicat Lake. The only biosphere reserve in Andhra Pradesh is Sheshachalam Biosphere. How many of the above statements are correct? పై వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో కనుక్కుంటున్నాడు. ఇది లైక్ యూపీఎస్సీ మోడల్ అన్నమాట ఇది. మరి చూద్దాం. ఇప్పటికే నాలుగు మీరు అందరూ కూడా ఆన్సర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఓకే ఎలిఫెంట్ శాంక్చురీ ఏదంటే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కరెక్ట్ వన్ మిత్రమా, ఇది కరెక్ట్ వన్. చిత్తూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక పులుల సంరక్షణ కేంద్రం పేరేముందంటే నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్. ఎస్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణతో కూడా ఇది కంబైన్ ఉంటుందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా మనకు నంద్యాల జిల్లాలో ఇది ఉంటుంది, నంద్యాల జిల్లా. మరి ఆంధ్రప్రదేశ్లో ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదంటే రామప్ప టెంపుల్. ఇదైతే కాదు మిత్రం, ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటే లేనే లేదు. మరి రామప్ప టెంపుల్ ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే ఉండేది ఏదంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప టెంపుల్ మాత్రమే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏకైక రామ్సర్ సైట్ ఏది ఉందంటున్నా అంటే పులికాట్ లేక్ అంటున్నాడు మిత్రమా. సో పులికాట్ లేక్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో పులికాట్ లేక్, పులులు అని గుర్తుపెట్టుకోండి, తిరుపతి మరియు తమిళనాడు బార్డర్ అనమాట. ఓకే, తిరుపతిలోనే ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ మళ్ళీ ఏ జిల్లా అంటే తిరుపతి జిల్లాలో ఉందన్నమాట. ఎస్, అయితే ఇదే పులికాట్ లేక్ అనేది మనకు రామ్సర్ సైట్ కాదు. సో ఇది ఇంటూ పెట్టేసి. మరి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. శేషాచల కొండలు ఎక్కువ భాగంలో తిరుపతి, కడప జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట. ఇది కూడా కరెక్టే. మరి మనకు అడిగిందేమి, పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి అన్నాడు. 1, 2, 3 సరైనవండి. సో 3 స్టేట్మెంట్స్ సరైనవి.
మనకు ఆన్సర్ ఏమంటే పై అన్నింటిలో కూడా ఎన్ని సరిగా ఉన్నాయంటే 3 సరిగా ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్ మీద అవగాహన ఉంటే తప్ప ఇటువంటి బిట్లు మనం అటెంప్ట్ చేయలేం. అందుకని ఇటువంటి ఉద్దేశంతోనే 365 days మీకు ఇచ్చడం జరుగుతుంది. ఇక చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం కౌండిన్యా ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు 1990లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి చిత్తూరు జిల్లా అంటే 1990లో గుర్తించబడింది అనమాట. ఇది సో 1990లో గుర్తించబడింది. ఎక్కడ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించబడింది ఎప్పుడంటే 1990లో. ఆంధ్రప్రదేశ్లో ఏకైక పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే శ్రీశైలం నాగసాగర్ రిజర్వ్. ఇది ఎక్కడుందంటే నంద్యాల జిల్లాలో ఉంది. ఇది 1983లో గుర్తించబడింది. టైగర్ రిజర్వ్గా 1983లో ఇది గుర్తించబడింది అనమాట. మరి ఆంధ్రప్రదేశ్లో ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంలో ఇంతవరకు మనకు ఏపీలో లేదు. సో ఇది లేదనమాట. ఉండేది ఎక్కడంటే ఇది తెలంగాణలో ఉంది మిత్రమా. సో ఏది రామప్ప టెంపుల్ అనేది. సో రామప్ప టెంపుల్ ఓకే. సో రామప్ప టెంపుల్ అనేది మనకు తెలంగాణలోని మడుగు జిల్లాలో ఉందన్నమాట. రామప్ప టెంపుల్ను రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అడగచ్చు అనమాట. 2021లో ఇది గుర్తించబడింది అనమాట. సో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2021లో గుర్తించబడింది అనమాట. మరి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక రామ్సర్ సైట్ వచ్చేసి మనకు పులికాట్ లేక్ కాదు మిత్రం, పులికాట్ లేక్ కాదు, కొల్లేరు లేక్. ఇది ఏలూరు జిల్లాలో ఉంది. ఓకే, మరి చూడండి ఇక్కడ పులికాట్ లేక్, పులికాట్ సరస్సు. పులికాట్ ఎక్కడుందంటే తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి ఓకే. మరి మనకి ఏం చెప్తున్నా ఇక్కడ కొల్లేరు లేక్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మరి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కొల్లేరు లేక్ ఎక్కడుందంటే ఏలూరు జిల్లాలో ఉంది. డోంట్ కన్ఫ్యూజ్. మరి కొల్లేరు లేక్ అనే దానికి మొట్టమొదటగా రామ్సర్ సైట్గా దాన్ని గుర్తించబడింది అనమాట. మరి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక బయోస్ఫియర్ రిజర్వ్ ఏదంటే తిరుపతిలోని మనకి ఏంటంటే బయోస్ఫియర్ రిజర్వ్ అంటే శేషాచలం. సో శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట. ఇది ఎక్కడుందంటే ఏకైక బయోస్ఫియర్ రిజర్వ్ తిరుపతి మరియు వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో ఉందన్నమాట. ఇది 2010లో ఇది గుర్తించబడింది అనమాట. ఇది మిత్రమా. మరి ఇవన్నీ కూడా మనకేమంటే మన సిఏ బ్రహ్మాస్త్రాల్లో భాగంగా ఈ యొక్క బిట్స్ అన్ని మీకు దగ్గర ఉంటాయి. ఇటువంటి దండిగా బిట్లు ఉంటాయి అనమాట. ఇంకా సిఏ బ్రహ్మాస్త్ర 2026 బ్యాచ్ కావాల్సిన వాళ్ళు ఇది కంప్లీట్గా MCQ బ్యాచ్ అనమాట. ఏపీపీఎస్సీ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా 100+ గ్రాండ్ టెస్ట్. ఈచ్ గ్రాండ్ టెస్ట్ కంటెంట్స్ 30 బిట్స్ ఉంటాయి. ఈచ్ బిట్ 30 అంటే ఎంత 30 × 100 టెస్ట్ అంతా 3000 బిట్లు కన్నా పైన వస్తాం మీకు అనమాట. దీని కాస్ట్ ఆఫర్ 1 రూపీస్ మాత్రమే. ఇక్కడ మీకు కంప్లీట్గా జనవరి నుంచి డిసెంబర్ 2026 వరకు ఉంటుందన్నమాట. అదే మాదిరిగా ఫుల్ టైం బ్యాచ్ కూడా మనకు ఉంది. సిఏ బ్రహ్మాస్త్ర 2026 ఏ రెవల్యూషన్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్లో డైలీ సిఏ కంటెంట్ ఉంది, 1-లైనర్ బిట్స్ ఉంటుంది, MCQ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ PDF కూడా ఇక్కడ ఉంటుంది. దీని కంప్లీట్ కాస్ట్ ఎంత ఉందంటే 4 రూపీస్ ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు లింక్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క కోర్స్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ ఈ యొక్క దానికైతే మాత్రం పాసర్లపూడి బ్లౌట్ ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో జరిగింది, అది ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది కూడా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.